ఒకే రకమైన పాల మిక్స్ తో 2 రెసిపీస్ చేశాను. అందులో మీకు కనిపిస్తున్న సమ్మర్ స్పెషల్ బాదం పాలు అండ్ సెకండ్ రెసిపీ చూడాలంటే సెకండ్ షాట్ దాకా ఆగాల్సిందే. ప్రాసెస్ లోకి వచ్చేద్దామా. ఫస్ట్ ఒక గుప్పెడు బాదం పప్పులు తీసుకోవాలి. మీ ఇంట్లో ఎక్కువ ఉంటే ఎక్కువ తీసుకోండి, మా ఇంట్లో ఎన్నే ఉన్నాయి. తీసుకొని దాంట్లో ఒక 4 పక్కన పెట్టుకోండి, ఎందుకంటే లాస్ట్ లో గార్నిష్ కి ఉపయోగపడుతుంది. వెంటనే ఆ బాదం పప్పుని హాట్ వాటర్ లోకి వేసుకొని కొంతసేపు మరగనివ్వాలి. ఆ మరిగిన తర్వాత ఆ హాట్ వాటర్ ని తీసేసి కోల్డ్ వాటర్ ని వేస్తే ఈజీగా తొక్కు వచ్చేసింది. ఆ తొక్కు తీసిన బాదం పప్పుల్ని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ గా పేస్ట్ చేసుకోవాలి. దాంట్లోకి వాటర్ ఆర్ పాలు వేసుకొని మిక్సీ చేసుకోవచ్చు. బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి. అదే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక గిన్నెడు పాలు పోసుకోవాలి. మీ ఇష్టం, మీకు ఎన్నైనా పోసుకోండి. అండ్ నేను దాంట్లో కొన్ని వాటర్ కలిపాను. బాగా చిక్కగా అయితే అది మరిగేసరికి మనకి కొన్ని బాదం పాలు అయితే, సో కొన్ని వాటర్ పోసుకొని బాగా మరిగించాలి. అది మరిగాక నేను కలర్ కోసం కుంకుమ పోలేదండి, దానికోసం నా ప్రాసెస్ లో కస్టర్డ్ పౌడర్ ని వాటర్ లో కలిపి పక్కన పెట్టుకున్నాను. అండ్ బాదం పేస్ట్ అండ్ కస్టర్డ్ పౌడర్ కూడా దాంట్లో పాలు మరిగాక హాఫ్ అయ్యాక వాటిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఏదో మర్చిపోయాను అనుకున్నానండి, అదే అండి షుగర్ మీకు కావాల్సినంత వేసుకొని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇంకేముంది, బాదం పాలు అయిపోయినాయి. లాస్ట్ లో గార్నిష్ కోసం కొంచెం బాదపప్పులు వేసుకోండి. అంతే, బాదం పాలు రెడీ. సెకండ్ రెసిపీ కోసం ఇంకో షార్ట్ చూడండి. థ్యాంక్ యూ. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్.